బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వాళ్లను వేధిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మందితో కాలేజ్ స్క్వేర్ ప్రాంతం నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ర్యాలీ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. బెంగాలీ మాట్లాడే వాళ్లను బీజేపీ బంగ్లాదేశీ రోహింగ్యాలు అంటుందని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహింగ్యాలు మయన్మార్ లో ఉంటారని, ఇక్కడుండే పశ్చిమ బెంగాల్ వాళ్లందరూ సరైన గుర్తింపు ఉన్నవాళ్లేనని చెప్పారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాళ్లు సొంతంగా వెళ్లిన వాళ్లు కాదని, అక్కడ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వాళ్లను అరెస్టులు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్ ఇండియాలో భాగం కాదా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ వాసులపై బీజేపీ ప్రవర్తిస్తున్న తీరు హేయమని చెప్పారు. కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్లోని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని పలు ప్రాంతాల్లో టీఎంసీ ఆందోళన నిర్వహించింది. వెస్ట్ బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటనకు ముందు నిరసనలు చేపట్టింది. आप लोग क्या सोचा है दिल्ली वालों कि आप देश का जिम्मेदार ही नहीं लिया? जिसको मोर्चा फूक देता है, जिसको मोर्ची जेल भेजता है, जिसको मोर्चा बांग्ला भाषा कहने से बांग्लादेशी रोहिंग्या बोल देता है। बांग्लादेश तो अलग से राज है, रोहिंग्या तो म्यांमार में रहते हैं। हमारे इधर में क्या है? जो वेस्ट बंगाल का नागरिक है, बिहार में भी ऐसा प्लान कर रहा है, वो भी हमारा भाई बहन है। बंगाल में भी प्लान करना है। हम तो इंच में लड़ाई करेंगे और दिखा लेंगे।